వెల్కమ్ టు శతజ్ఞ న్యూస్. మరో 2 రోజుల్లో జనసేన పార్టీకి 12వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగు పెట్టబోతున్నాము. మనతో పాటు ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బుల్శెట్టి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 12వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? చాలా బాగా జరుగుతున్నాయి. ఆవిర్భావ సభ అంటే కంటే విజయోత్సవ సభగా మనం పోల్చవచ్చు. ఎందుకంటే గడిచిన 12వ సంవత్సరం ఇది మనకి 12వ ఆవిర్భావ సభ. మరి ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన సభల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పోలీసులు పర్మిషన్లు రాక, నాయకులను అరెస్ట్ చేసి, ప్లేస్ సెట్ చేయకుండా, అలాంటి ఇబ్బందుల నుంచి ఈరోజు పోలీసుల దగ్గర నుండి సభను ఏర్పాటు చేయవలసిన అటువంటి స్టేజ్కి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టం, ఆయన భరించిన అవమానాలు అన్నీ కూడా భగవంతుడు ఫలించేలా చేసి ఇవాళ రాష్ట్రానికి సుపరిపాలన అందించే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అడుగులు పడుతూ ఉన్నాయి. ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఇవాళ ఎప్పుడు లేని విధంగా గిరిజన ప్రాంతాల్లో కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచెళ్ళి అక్కడ కూడా రోడ్లు వేసిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారు దక్కుతుంది. మరి ఎప్పుడో తెలుసు ఆయన సంపాదించే సంపాదన అంతా పేదల కోసం, ప్రజల కోసం, కన్నీళ్ళలో ఉన్నటువంటి రైతుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దైవంలా చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా. మరి ఇలాంటి పండగను మనందరూ కలిసి జయప్రదం చేద్దాం. ఈ పండగలో మీరందరూ బాగా ఆహ్వానం పలుకుతూ ఉన్నా. ఈ పండగకి మీరందరూ రావాల్సిందిగా మీ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జన సైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. జై హింద్, జై జనసేన. అలాగే జనసేనకు వచ్చే క్యాడర్కి, వీర మహిళలకు కానీ, నాయకులకు కానీ మార్గదర్శకాలు అంటే జాగ్రత్తలు కానీ, సూచనలు కానీ ఏమైనా తెలియజేస్తారు? ఎక్కడ ఇన్ఛార్జీలు అంతా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి బాధ్యత తీసుకున్నారు. క్షేమంగా వస్తారు, క్షేమంగా వెళ్తారు. భగవంతుడి దయతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలా ఎక్కువ క్రౌడ్ రావచ్చు. ఎందుకంటే మనకున్న ప్లేసు కంజెస్టెడ్గా ఉండొచ్చు. అయినప్పుడు కూడా అభిమానం ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అని చెప్పి అందరూ కూడా జనసేన పార్టీని మేము దిగ్విజయవంతంగా విజయవంతం చేస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ 11 సంవత్సరాల పాటు ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఒకలాగా ఉంటుంది. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవంలో స్పీచ్ మరొకలాగా ఉంటుంది. ఎందుకంటే గతంలో పోరాటాలు చేశాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఈ 12వ ఆవిర్భావ సభకు అడుగు పెట్టబోతున్నాడు. వారి స్పీచ్ అలాగే వారి సందేశం ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు గతంలో పరిపాలకులటువంటి దాష్టిక పరిపాలన మీద దాడి చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎక్కడా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే స్టేజ్ తీసుకొచ్చారు. అంతా కూడా లూటీ చేశారు డబ్బుని. వారి నుంచి ప్రజలను కాపాడడం కోసం 100 మెట్లు దిగి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మెచ్యూరిటీతో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజుల్లో ప్రశ్నించాం, కానీ ఈరోజు సహాయం చేసే స్థితిలో ఉన్నాం. జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఎన్నో కష్టాలు చూశారు. జన సైనికుల కష్టాలతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర రైతుల కష్టాలు, పల్లెటూళ్ళ కష్టాలు, పట్టణంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను కల్పించినటువంటి పోయిన ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసే దిశగా ఆయన అడుగులు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ప్రజల కష్టాల గురించి మాట్లాడతారు. ఏ రకంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఏ రకంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, టూరిజం డెవలప్మెంట్ చేస్తాం, అన్ని పంచాయతీరాజ్ శాఖలు అన్ని శాఖల్ని పటిష్టం చేస్తాం, అన్ని చోట్ల కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగుండాలనే ఆలోచనతో ఈరోజు ప్రసంగం జరగబోతోంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ ప్రసంగం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్ర రాజకీయాలతో పాటు జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలను కూడా శాసించబోతున్నారని ప్రజలు భావిస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే నేను అనేది శాసించబోవడం కంటే కూడా ప్రజల యొక్క దేశ రాజధాని, ప్రజల యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమానాన్ని ఆయన పొందారని నేను ఫీల్ అవుతాను. శాసించడం అనే పరిస్థితి కంటే ఆయన అంటే అభిమానాన్ని పెంచుకున్నారు. నరేంద్ర మోడీ గారు కానీ, కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానాన్ని పెంచుకున్నారు. ఆయన ఒక తుఫాన్గా భావించిన మనం చూసాం. నేను చెప్పక్కర్లేదు అంతా కూడా. కాబట్టి డెఫినెట్గా అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎదురు చూస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం, మనం ఢిల్లీ ఎన్నికల్లో చూసాం. ఎక్కడైనా ఎన్నికలకు వెళ్తే ఆయన బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయన తుఫాన్. భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే హూ ఇస్ పవన్ కళ్యాణ్ అనే స్టేజ్కి ఆయన ఎవరి పవన్ కళ్యాణ్ అనే విధంగా అందరూ చూస్తున్నారు. అలాగే 2-3 రోజుల కిందట సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు అనే ఒక గట్టిగా చెప్పారు.
అసలు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉండకూడదు అనే దాని గురించి ఏం చెప్తారు సార్? దాంట్లో మా స్వార్థం లేదు. ఈ రాష్ట్రం నాశనం అవ్వకుండా ఉండాలంటే మీరు ఏదైతే ఇచ్చే ఉచితాలని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు మీ కుటుంబంలో ఖర్చు పెట్టి ఇంకా ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదు, నేను వస్తే మళ్ళీ ఎరగదీసేస్తానని చెప్తున్నారు. మీరు వస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా పూర్తిగా దోచుకుని ఎవరు కూడా ప్రజలందరినీ కూడా అర్ధనగ్నంగా నిలబెడతారని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అంటే దోచుకోవడంలో వాళ్ళంత గొప్ప పనులు నేను ఎక్కడ చూడలేదు నాకు ఉన్న అనుభవంలో. ఏ శాఖలో చూసుకున్నా డబ్బు అవినీతిమయం. మీరు ఏదైనా ఇచ్చి ఉంటే పేదలకి కొద్ది గొప్ప ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ పేదలకు కావాల్సింది బ్రతుకు తెరువు చూపించడం, ఉద్యోగం కల్పించడం. అంతేగాని మీరు ఇచ్చే డబ్బుతో వీళ్ళు బతకాలనే ఆలోచన మంచిది కాదు. ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనతో మేము పనిచేస్తాం. మా ఊర్లో మొన్న జాబ్ మేళ పెట్టించి 1160 ఉద్యోగాలు ఇప్పించాం యువతకి. అంటే ఎవరు ప్రయత్నంలో వాళ్ళు చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా జాబ్ మేళలు పెట్టండి, యువతని ఖాళీగా ఉంచుకోండి. మనం ఇచ్చే ఉచితాల కంటే ఆ కుటుంబంలో ప్రతి నెల 50,000 నుంచి ₹1,00,000 ప్రతి యువకుడు సంపాదించాలి యువకులు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఉచితాల గురించి కూడా పెద్దగా ఎవరైతే నిరుద్యోగులైన రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల్లో ఎంతసేపు మాకు రోడ్లు వేయండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, మంచినీరు ఉండి, రోగాలు బారి పడకుండా చూడండి, మీరు ఇచ్చే డబ్బుల కంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయనే ఫీలింగ్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ జనం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ కూటమి ప్రభుత్వం అభిమానిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నాకు తెలిసి ఉన్నంత వరకు వైసీపీ ప్రభుత్వం రాదని కూడా నేను చెప్పాను. అలాగే ఇంకో ఫైనల్ సార్, కిందటి బడ్జెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అంటే పేద ప్రజలకి 25 లక్షల రూపాయలు ఫ్రీ ఇన్సూరెన్స్ అని మొన్న ఆమోదం కూడా తెలిపారు బడ్జెట్ సమావేశంలో. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ అయిన సందర్భాల్లోనూ, యాక్సిడెంట్లుగా మరణించిన సందర్భాల్లోనూ, లేదా రైతులు పంట నష్టపోయిందని అంటే వర్తిస్తారు రకరకాల ఇన్సూరెన్స్. పేద కుటుంబానికి 25 లక్షల రూపాయలు వర్తించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆ కుటుంబం స్టేబుల్గా ఉంటుంది. ఎవరన్నా కుటుంబంలో మెయిన్ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి కనుక 25 లక్షలు ఇచ్చి ఆదుకుంటే నిజంగా కుటుంబానికి తిరుగు ఉంటుంది. అలాగే తాడేపల్లిగూడెంలో ఈ 9 నెలలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా తాడేపల్లిగూడెంలో ఈ 9 నెలల కాలంలో దాదాపుగా ఒక 25 crores రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ సొంత ప్రజల భాగస్వామ్యంతో గవర్నమెంట్ డబ్బు లేని సమయంలో కూడా ఇవాళ ఇండోర్ స్టేడియంని, క్రికెట్ స్టేడియంని, అలాగే అసంపూర్తిగా వదిలేసిన అంటే మా టైంలో ఓపెన్ చేసినటువంటి, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఓపెన్ చేసినటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా తిరిగి రీకన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రోడ్లు లేవు. జగనన్న కాలనీ అని పేరు పెట్టుకున్న చోట చాలా చోట్ల రోడ్లు లేకపోతే అక్కడ 10 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి అక్కడ కూడా ఒక పంటిని ఏర్పాటు చేయడం జరిగింది రాయపాటి గ్రామంలో. ఇవన్నీ కూడా అభివృద్ధి. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రజలకు మనం ఏం చేయగలం? పగలంతా గ్రీవెన్సర్లు. ఇవాళ అసెంబ్లీలో ఒక 10 సార్లు అడుగుంటాం. ఇవాళ రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను మీకు కంగారు పడకండి అని చెప్పి 3 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మా సాయశక్తిలో ఇవాళ పనిచేస్తాం. గోతులు పోడ్చలేని పరిస్థితి నుంచి కొత్త రోడ్లు వేసే స్థాయిలో మన పల్లెటూర్లు అన్నీ కూడా అందరూ కూడా చాలా పనులు జరుగుతూ సంతోషంగా ఉన్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి దయతో, చంద్రబాబు నాయుడు గారి దయతో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఏదైతే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కానీ, 14th, 15th ఫైనాన్స్ డబ్బులు కానీ, ఇంకా సెంట్రల్ స్వచ్ఛ భారత్ నుంచి వచ్చే డబ్బు కానీ, ఇదంతా కూడా రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయడానికే వాడుతూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు భారీగా తరలి వస్తున్నారని ఎమ్మెల్యే గారు మనకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.